వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నది సామెత. కానీ రాజకీయాల్లో ఒక్కోసారి మొక్కగానే ఉన్నప్పుడే ఆకాశమంత విజయాన్ని సాధించి రికార్డులు సృష్టించవచ్చు అని నిరూపించారు పవన్ కళ్యాణ్. పక్క రాష్ట్రంలో దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నా ఒక అరుదైన రికార్డు విషయంలో మాత్రం పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా. గెలుపు గుర్రం ఎక్కడం వేరు, పందెంలో దిగిన అన్ని గుర్రాలను గెలిపించడం వేరు. విజయ్ సీఎం కావచ్చు, కానీ పవన్ రికార్డు చెక్కు చెదరదు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాజకీయాల్లో గెలవడం ఒకెత్తైతే పోటీ చేసిన ప్రతి చోట జెండా పాతడం మరో ఎత్తు. సరిగ్గా అదే మ్యాజిక్ ను 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. జనసేన పార్టీ అసెంబ్లీకి పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ప్రభంజనం సృష్టించి క్లీన్ స్వీప్ చేసింది. కేవలం అసెంబ్లీ మాత్రమే కాదు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకుంది. దేశ రాజకీయ చరిత్రలోనే ఇలా 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సీఎం రేస్లో ఉన్నా ఈ రికార్డును టచ్ చేయడం అసాధ్యంగా మారింది. సంఖ్యాబలం పరంగా విజయ్ ముందంజలో ఉండవచ్చు, కానీ సక్సెస్ రేట్లో మాత్రం పవనే నంబర్ 1. ఈ అరుదైన ఘనత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. గ్లాస్ సింబల్ తో జన సైనికులు సృష్టించిన ఈ సునామీ ఇండియన్ పాలిటిక్స్ లోనే ఒక అద్భుతం. అందుకే పవన్ కళ్యాణ్ రికార్డును చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయ్ సీఎం కుర్చీ ఎక్కినా పవన్ కళ్యాణ్ పేరిట ఉన్న ఒక పవర్ఫుల్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ 21కి 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో రికార్డులు సెంటర్లో నిలిచాయి. విజయ్ 234 స్థానాల్లో పోటీ చేయడంతో అక్కడ 100% ఫలితం సాధించడం ప్రాక్టికల్ గా వీలుపడదు. డిఎంకే, అన్నా డిఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఎదుర్కొని విజయ్ భారీ స్థానాలను గెలుచుకోవడమే విశేషం. కానీ పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచిన రికార్డు మాత్రం పవన్ కళ్యాణ్ ఖాతాలోనే పదిలంగా ఉంటుంది. మెజార్టీ పరంగా విజయ్ గెలిచినా మెథడ్ పరంగా పవన్ కళ్యాణే టాప్ అని చెప్పాలి. 2 రాష్ట్రాల సూపర్ స్టార్ల రాజకీయ యుద్ధంలో ఇది ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ అరుదైన రికార్డు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ను నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఒక పార్టీ ఎన్నికల్లో నిలబడటమే సవాలనుకుంటే నిలబడిన ప్రతి చోటా గెలవడం ఒక సంచలనం. ఆంధ్రప్రదేశ్ గడ్డపై జనసేన పార్టీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు అంటే బరిలో దిగిన ప్రతి చోట విజయం వరించింది. ఇలాంటి విక్టరీ రేట్ ఇండియాలో మరే ప్రాంతీయ పార్టీకి ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఇప్పుడు తమిళనట విజయ్ వేవ్ నడుస్తున్న స్ట్రైక్ రేట్ విషయంలో పవన్ రికార్డ్ పదిలంగా ఉంది. విజయ్ పార్టీ 100కు పైగా సీట్లు సాధిస్తున్నా 100% ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఓట్ల శాతంలో విజయ్ సత్తా చాటిన విన్నింగ్ పర్సెంటేజ్ లో పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నారు. రాజకీయాల్లో గెలుపు గుర్రాలు ఎందరో ఉంటారు, కానీ రేసులో దిగిన అన్ని గుర్రాలు గెలవడం అనేది జనసేనకే చెల్లింది. ఈ ఘనత పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి అవుతున్న ఆనందంలో ఉన్న ఒక రికార్డు మాత్రం విజయ్ కు దక్కడం లేదు. అదే పవన్ కళ్యాణ్ సాధించిన 100% స్ట్రైక్ రేట్ రికార్డ్. జనసేన పార్టీ తాను పోటీ చేసిన ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా క్లీన్ స్వీప్ చేసింది. విజయ్ మాత్రం మెజార్టీ స్థానాల్లో గెలుస్తున్నా కొన్ని చోట్ల వెనుకబడిపోయారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన హిస్టరీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. సీఎం పదవి దక్కిన ఒక రికార్డు విషయంలో విజయ్ అభిమానులకు చిన్న వెల్తిగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ వేసిన ఈ పొలిటికల్ బెంచ్ మార్క్ ఇప్పట్లో ఎవరూ చేరుకోలేరు. రికార్డులు సృష్టించాలన్నా అవి తిరగరాయాలన్నా పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అని జన సైనికులు గర్వంగా చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి మళ్లీ చర్చించుకుంటున్నారు. జనసేన పార్టీ సాధించిన 100% స్ట్రైక్ రేట్ ఒక అద్భుతమైన కేస్ స్టడీగా మారింది.
పోటీ చేసిన 23 స్థానాల్లోనూ 21 అసెంబ్లీ ప్లస్ 2 పార్లమెంటు విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ పార్టీ భారీగా సీట్లు సాధిస్తున్నా ఆ రికార్డును మాత్రం తాకలేకపోయింది. విజయ్ పార్టీ 234 స్థానాల్లో పోటీ చేసి 100కు పైగా సీట్లు గెలుచుకోవడం గొప్ప విషయమే అయినా అక్కడ స్ట్రైక్ రేటు తగ్గిపోయింది. డిఎంకే, అన్నా డిఎంకే ఓట్లను చీల్చడంలో విజయ్ సఫలమైన పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేయలేకపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ రికార్డ్ ఇండియాలోనే నంబర్ 1గా కొనసాగుతుంది. ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి ఫలితం సాధించడం ఇదే తొలిసారి. పవన్ కళ్యాణ్ ప్లానింగ్, ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ రికార్డుకు ప్రధాన కారణం. రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో ఫలితం అంతకంటే ముఖ్యం. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ వ్యూహంతో 2024లో అద్భుతం చేశారు. తక్కువ స్థానాల్లో పోటీ చేసినా దిగిన ప్రతి చోట జెండా పాతేలా తన క్యాడర్ను నడిపించారు. దీని ఫలితంగా జనసేనకు 100% స్ట్రైక్ రేట్ దక్కింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ భారీ స్థాయిలో పోటీ చేసి మెజార్టీ సీట్లు సాధించారు. కానీ అన్ని స్థానాల్లో గెలవకపోవడంతో స్ట్రైక్ రేట్ పరంగా పవన్ వెనకే ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ సాధించిన ఈ రికార్డు ఒక అరుదైన మైలురాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. విజయ్ సీఎం అయితే అది ఒక రికార్డ్, కానీ పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ మరో రికార్డ్. ఈ రెండింటి మధ్య పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇమేజ్ ఈ విజయంతో అమాంతం పెరిగిపోయింది. రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడంలో పవర్ స్టార్ రూటే వేరని మరోసారి రుజువైంది. రాజకీయాల్లో సక్సెస్ రేట్ అనేది ఒక నాయకుడికి ఉన్న ప్రజాదరణకు కొలమానం. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కేవలం 21 సీట్లలోనే పోటీ చేసినా ప్రజలు ఆయనకు 100కి 100 మార్కులు వేశారు. ఒక్క సీటు కూడా ఓడిపోకుండా క్లీన్ స్వీప్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ పార్టీ కూడా సత్తా చాటుతుంది, కానీ అన్ని స్థానాల్లో గెలవలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన 100% స్ట్రైక్ రేట్ రికార్డ్ మాత్రం విజయ్ కు దక్కలేదు. రాజకీయ చరిత్రలో ఇలాంటి రికార్డులు చాలా అరుదుగా వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ ప్రజల నాడిని పట్టుకొని చేసిన పోరాటానికి ఈ రికార్డు ఒక బహుమతి. విజయం గొప్పదే అయినా పవన్ రికార్డు ప్రత్యేకమైంది. ఈ ఘనత జనసేన పార్టీని జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. గురిచూసి కొట్టడంలో పవన్ కళ్యాణ్ శైలే వేరు. 60 ఏండ్ల అనుభవం అడుగడుగునా ఓడిపోవచ్చు, కానీ 6 నెలల సంకల్పం ఆకాశాన్ని తాకవచ్చు అని పవన్ నిరూపించారు. విజయ్ సీఎం పీఠం ఎక్కినా పవన్ కళ్యాణ్ సృష్టించిన 100% స్ట్రైక్ రేట్ రికార్డు మాత్రం ఇప్పట్లో బద్దలయ్యేలా కనిపించడం లేదు. గెలుపులోనూ ఒక గ్రేస్, ఆ రికార్డులోనూ ఒక పవర్. అదే పవన్ కళ్యాణ్.